హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ సోయా చంక్స్ బిర్యానీ షేర్ చేసుకోబోతున్నాను. ఇది నార్మల్గా అందరికీ తెలిసిందే, కానీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను, పదండి. ఇదండి సోయా చంక్స్ బిర్యానీ కోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఇదండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, స్టార్ ఏనేస్ ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత షాజీరా, ఈ మసాలా దినుసులు ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ఆయిల్కి ఫ్లేవర్ బట్టి బాగుంటుందండి. ఇదండి మసాలా దినుసులు 1 మినిట్ ఫ్రై అయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదండి బాగా ఫ్రై అయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చింది చూడండి. ఈ టైంలో క్యారెట్, ఆలు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, క్యారెట్ ఆలు అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చూడండి. ఈ వెజిటేబుల్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు టొమాటోస్ వేసుకోవాలి. ఒక 2 పెద్ద సైజ్ టొమాటోలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇదండి టొమాటోలు తొందరగా మగ్గుతాయండి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దాన్ని ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి టొమాటోలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇదండి దాదాపుగా టొమాటోలు అన్నీ మగ్గిపోయాయి. గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. తర్వాత సోయా చంక్స్ అండి, హాట్ వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న సోయా చంక్స్ బాగా గట్టిగా, వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలో మీ టేస్ట్కి తగ్గట్టు కారం, నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి, బిర్యానీ మసాలా 1 స్పూన్, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి.
ఇదండి రైస్ కుక్కర్లో ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్నాను. ఈ కడిగి పెట్టుకున్న దాంట్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా మీల్ మేకర్ మసాలా, ఇవి వేసుకోవాలి. నార్మల్గా మీరు స్టవ్ మీద చేసే పని అయితే కర్రీ ఉంది కదా, ఆ కర్రీలోనే రైస్ కూడా వేసేసి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని నార్మల్గా రైస్ కుక్ చేసుకున్నట్టు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి రైస్ కుక్కర్ ఆన్ చేసి పెట్టాం కదా, దాదాపుగా రైస్ అయిపోతుంది అన్న టైంలో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇదండి నిమ్మకాయ పిండుకున్నాక ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేయాలి. ఇదండి రైస్ అయిపోయాక ఒక 10 మినిట్స్ రెస్టింగ్ టైం ఇవ్వాలండి. 10 మినిట్స్ తర్వాత చూడండి రైస్ అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇదండి మన మీల్ మేకర్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీని గోంగూర అండ్ ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఈ గోంగూర రెసిపీ కూడా నేను ఎండ్ కార్డ్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. Thank you friends, thanks for watching.